సావకుండా బతకుండా సింహానికి ఏదో కాస్త జూలో ఆ క్యూరేటర్ని అడిగాను, ఒకరోజు అడిగి చెప్పాడు 5 కేజీలు చికెన్ వేస్తారంట సింహానికి. దాని ప్రాణానికి 5 కేజీలు ఏంటండి? అదేంటి సార్ అంత అన్యాయం అంటే, అంత అన్యాయం కాదు బాబు, దాన్ని కొంచెం బలపరిస్తే అన్ని తినేస్తుంది, ఇప్పుడు దాన్ని అంతే ఉంచాలన్నాడు. చావకుండా బతకకుండా నీ ఆత్మను అట్లా చేస్తున్నావా? సరైన తిండి ఎట్టకుండా నీ గత కాలపు మధుర స్మృతులతో ఆత్మ బతకదు సార్. మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అన్నాడు ఒకడు. ఎవరికైనా నెయ్యి వాసన వస్తుందా సార్? ఎంత పనికిమాలి సిద్ధాంతం అది. గతమంతో ఘనం ఇప్పుడంతా ఘోరం అన్నాడే పెద్ద మనిషి. అందుకనే రోమా 8:1 కాగా ఎవడైనను ఇప్పుడు 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 క్రీస్తు యేసు, నిన్న కాదు బాబు, ఇప్పుడు క్రీస్తు యేసునందుంటే వాడికి శిక్షా విధి లేదు. నిన్న దాకుండా వాళ్ళు బయటకు వచ్చామంటే ప్రమాదమే. అంచేత ఆయన మనల్ని ఎక్కడికి తోడుకెళ్ళాడు అనండి గట్టిగా.